హాయ్ ఫ్రెండ్స్, నేను సాంబార్ చేస్తున్నా అండి. దానికోసం కొంచెం పప్పు కడిగేసుకొని వాటర్ పోసుకున్నా అండి. దీన్ని విజిల్కి పెట్టేసుకుంటాను. కొంచెం చింతపండు నానబెట్టుకున్నా అండి. ఒక 3-4 విజిల్స్ రావాలండి. ఈ లోపల వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసుకుందాం. పప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్. దీన్ని స్మాష్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందామండి. వడబోసుకుందామండి. ఇంకొంచెం వాటర్ పోసుకొని పిండుకొని వడకట్టుకుందామండి. ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి. బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయినప్పుడు ముక్కలు యాడ్ చేసుకుందాం. ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. సొరకాయ చిన్న ముక్క, ఒక 2 ములక్కాడలు, క్యారెట్ అండి. వీటిని చెక్కు తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు ఒక 2, వంకాయ ఒకటండి, బెండకాయలు ఒక 5-6 అట్లా కట్ చేసి పెట్టుకున్నాను. పోపు కోసం ఆనియన్, మిర్చి కట్ చేసుకున్నానండి. బాయిల్ అవుతుందండి. ముక్కల్ని యాడ్ చేసుకుందాం. టమాటాని యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకుందామండి. రాక్ సాల్ట్ కొంచెం వేసుకుంటున్నా అండి, ఒక 2 స్పూన్స్. ఆ ముక్కలు వేసుకున్న 5 మినిట్స్కి వంకాయలు వేసుకుందామండి. వంకాయ తొందరగా మగ్గుతుంది కాబట్టి ఇప్పుడు వేసుకుందామండి. ఒక 4 ఉల్లిపాయలు వేసుకుందాం. కొంచెం మూత పెట్టుకుందామండి. మీడియంలో పెట్టుకుందాం. బాయిల్ అవుతున్నాయండి. నాకు ఒక 10 మినిట్స్ పట్టింది బాయిల్ చేసుకోవటానికి. ఈలోగా పోపు రెడీ చేసుకుందామండి. ఇంకో 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి. కళాయి పెట్టుకుంటున్నా అండి. ఆయిల్ వేసుకుందాం. సాంబార్ పొడి యాడ్ చేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. ఆవాలు వేసుకుందాం. మెంతులు వేసుకుందామండి. కొంచెం ఎండుమిర్చి వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. కొంచెం వెల్లుల్లి దంచుకుందామండి. వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేసేసుకుందాం. మిరపకాయలు వేసేసుకుందామండి. కరివేపాకు వేసుకుందామండి. పుదీనా వేసుకుందామండి. కొంచెం సాంబార్ మరుగుతున్నప్పుడు కొంచెం వేసుకుందామండి దించే ముందు. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం ఇంగు వేసుకుందామండి. కారం వేసుకుందామండి, ఒక 2 స్పూన్స్. వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పోపుని సాంబార్లోకి యాడ్ చేసుకుందామండి.
చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. ఒకసారి సాల్ట్ అన్నీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి. ఇలా చేస్తే పప్పుచారు చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.